ఇదే మనకి మిస్టరీ, చాలా మిస్టరీ. వింతగా అనిపిస్తాయి ఇవి ఎండాకాలంలో. వర్షాకాలం వచ్చేసరికి ఇలాగ ఎక్కువగా కొండల్లో అనమాట ఇలా చాలా షార్ప్గా అన్ని చెత్త కుప్పలు రొడ్డలు గొట్టలు మొత్తం తీసినట్టు చాలా నీట్గా కనిపిస్తాయి. ఇవి ఎందుకో తెలుసా, ఈ స్థలం నుంచే సిగ్నల్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అంట డేటా సిగ్నల్స్కి. ఫోన్ కాల్స్ అయితే ఇక ఊరి దగ్గరికి అయితే వచ్చాం. 1000 మంది ప్లస్ జనాభా. ఎలుగుబంట్లు కోతులు అనే ఉండేవి. ఇప్పుడు అదిగో మనం వెళ్ళేది ఆ ఊరికి, అక్కడ ఉంటుంది అనమాట ఊరు. ఆ ఊరికి వెళ్ళి మనం ఇప్పుడు వీడియో తీయబోతున్నాం. అక్కడ వింత ఏదో అనేది మొత్తం తెలుసుకుందాం. ఇప్పుడు వెళ్ళినాక మన ఊరు ఎలా ఉండదో అక్కడ ఒక ఊరు ఉంటుంది. అండ్ ఇటు పక్క చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఊరు, అవతల ఒక ఊరు. ఇవంతా మొత్తం గిరిజనలోనే, ఇదంతా మొత్తం ఆ ఏరియాను. ఇలా వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక ఊరు ఉంటుంది. ఇక్కడ నుంచి ఊరు నుంచి అలా కొండపైకి ఎక్కాలి. ఇప్పుడు ఎలా వెళ్తున్నాం అనేది నేను మొత్తం చూపిస్తాను. ఇక మా ఊరికి రావడానికి మిస్టేక్ ఏదంటే ఇలా రోడ్లు ఉంటాయి గుంతలు గుంతలుగా. ఇక రోడ్డు చూసినట్టయితే ఇలా గుంతలు గుంతలుగా చాలా దారుణంగా, అతి దారుణంగా ఉంటుంది వర్షాకాలం వచ్చినట్టయితే. ఇంకా ఎండాకాలం అయితే పర్వాలేదు అనుకో బహుశా, కాకపోతే వర్షాకాలం వచ్చినప్పుడు ఇక సైడ్ నుండి వచ్చి ఇదంతా మొత్తం ఇలా గోతులు గోతులుగా అయిపోతాయి. కొంచెం బండి కూడా వెళ్ళడానికి అవకాశం ఉండనట్టు అవుతుంది. హే గైస్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు అయితే మనం ఒక టాపిక్ మీద వచ్చాం. మా ఊరు అయితే చూపెట్టబోతున్నాను. అండ్ నేను పుట్టిన ఊరు అయితే నేను సెగానికి నడిచినాక మా రోడ్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది. వర్షం పడితే ఇంకా ఏ బండి రాలేదు, ఇప్పటికి కూడా ఇంకా మట్టి రోడ్ మీదే బతుకుతున్న పరిస్థితి అయితే ఉన్నది. అయితే ఇక్కడ ఆ రోడ్డు గురించి చాలాసార్లు పోరాడినా కానీ ఇప్పటికి రాలేని పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోడ్డు నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళి మా ఊరు దాకా వెళ్ళాలి. ఇప్పుడు నేను సగం అయితే ఇక్కడి వరకు అయితే అయ్యాను. చూడండి, సగం ఇక్కడి వరకు వచ్చినాక ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. నేను ఫస్ట్ ఇందాక చిన్న క్లిప్ చూపించాను కదా, అదిగో అక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి నేను ఈ వ్యూ మొత్తం ఫోటో అనమాట చూపించాను. నేను ప్రజెంట్ ఇక్కడ ఉన్నాను. అయితే ఈ సెంటర్ వరకు వచ్చినట్టయితే, సగం వరకు వచ్చినట్టయితే ఈ ఊరు కనిపిస్తుంది. నెలకికో నుంచి అలా అక్కడ నుంచి అలా టర్నింగ్ కొట్టుకుంటూ అలా రోడ్డు కింద, అలా రోడ్ ఎలా ఉంటే అలా వచ్చేయాలి. అయితే ఇక్కడికి వచ్చినాక ఇక్కడ నుండి వ్యూ పాయింట్ ఏంటంటే అలా కనిపిస్తాయి కొండలు అనమాట. చిన్న అంత అటు పక్క కూడా కొద్దిగా ఊరు ఉన్నది. బట్ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే వర్షం పడ్డది కాబట్టి ఇప్పుడు అలా కనిపిస్తుంది. వర్షం పడినట్టయితే ఇలా అది మొత్తం కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం ఇలా మీదకి వెళ్ళాలి. సగం వరకు వచ్చినాక రోడ్ అయితే ఇలా ఉంటుంది. టర్నింగ్ ఇక్కడ నుంచి టర్నింగ్ ఉంటుంది. ఇలాగా అటు సైడ్ నుంచి అలా తిరిగి అలా అక్కడ చివరి వరకు వెళ్ళి అలాగా కొండ అయితే ఎక్కాల్సి ఉంటుంది. బట్ ఏంటంటే నేను షార్ట్ కట్గా అనమాట, ఇక్కడ నుంచి వెళ్తే లాంగ్ అవుతుంది, అలా లాంగ్ అవుతుంది అని ఇక్కడ నుంచి దారి అనమాట ఉన్నది. ఈ దారి నుండి షార్ట్ కట్గా ఇలా పైకి వెళ్ళిపోవడమే. ఇది చాలాసార్లు తిరుగుతారు కాబట్టి, చాలాసార్లు ఇక్కడ ఉండే మన వాళ్ళు తిరుగుతుంటారు కాబట్టి ఇది కొంచెం అరిగి ఉన్న దారి. హలో గైస్, ఐఎమ్ ఆర్యవర్ధన్ లైఫ్ స్టైల్ ఛానల్. ఫస్ట్ టైం మా ఛానల్కి విజిట్ అవుతున్నట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక బెల్ ఐకాన్ మాత్రం ఆల్ ఆప్షన్లో ట్యాప్ చేయండి. చాలా రోజులుగా ఈ మధ్యన అయితే వీడియోస్ అయితే చేయడం లేదు, ఎందుకంటే ఒక పక్కన ఫోన్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ వెహికల్ ప్రాబ్లం ఉంది. ఆ వెహికల్ ప్రాబ్లం అండ్ ఫోన్ ప్రాబ్లమ్స్ ఈ రెండు నేను రికవర్ చేయడానికి అయితే చాలా టైం అయితే పట్టింది. అందుకే ఒక 2-3 months 4 months నేను అక్కడ నుంచి నేను యూట్యూబ్ వీడియోస్ అయితే అంటే లాంగ్ వీడియోస్ అయితే చేయడం ఆపేసాను. ఎందుకంటే వాటి మీద అవి అంటే నేను ఎక్కడికైనా వీడియోస్ కోసం ఎక్కడికి వెళ్తున్నా నాకు కొంచెం ప్రెజర్ అవుతున్నాయి. ఒకవేళ వెహికల్ వేరే వాళ్ళకి పర్చేస్ అంటే
వేరే వాళ్ళకి అడిగి వెళ్దామంటే వాళ్ళు ఫలానా ఇది ఉంది అది ఉందని కారణాలు చెప్పడం వలన నేనైతే చాలా వెహికల్ వల్ల ట్రబుల్ పడ్డాను. అందుకనే ఆ వెహికల్ కోసం అండ్ ఫోన్ మళ్ళీ ఒక పక్క చిన్న డ్యామేజ్ అయింది. దానివల్ల డ్యామేజ్ అండ్ ఫోన్ ఒక దొంగతనం చేయడం, దాన్ని ట్రాక్ చేసి మళ్ళీ పట్టుకోవడం అయితే ఇలా చేయడం వలన ఇలా సిచ్యువేషన్స్ జరగడం వలన నేను పలానా అయితే నేను ఇన్ని రోజులుగా నేనైతే వీడియోస్ చేయడం అయితే అంటే లాంగ్ వీడియోస్ అయితే చేయడం ఆపేసాను. ఇది అందుకనే ఇవాళ అయితే చాలా రోజులుగా అంటే ఆ వెహికల్ అండ్ ఫోన్ ఇవన్నీ నాకు కొంచెం ట్రబుల్ వచ్చాయి. అందుకనే అవి నేను కొంచెం రిపేర్ చేయడం కోసం దానికోసం కొంతమంది సేవ్ చేయడానికి అంటే కొంతమంది నేను సంపాదించడానికి అనమాట నేను బయటికి వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఇన్నాళ్ళకైతే మా ఊరికి వచ్చాను. ఇది ఇప్పుడు వెళ్ళే ఊరంతా ఇది నేను పుట్టి పెరిగిన ఊరు. ఈ ఊరిలోనే కొన్ని వింతలు ఉన్నాయి. ఆ వింతలు ఏంటో కూడా చూద్దాం. కొన్ని మిస్టరీస్ కూడా ఉంటాయి, అవన్నీ చూద్దాం. ఇప్పుడు దాకా అయితే నేను ప్రజెంట్ ఇలా నడుచుకుంటూ వచ్చినాక నేను ఇప్పుడు వింతైన చోట్లోనే ఉన్నాను. ఈ వింత అనేది ఈ వీడియో మధ్యలో లేకపోతే ఎండ్లో కానీ మీకు అనిపిస్తుంది. అదేంటో చూసేయండి గాయస్. ఈ కొండ ఎక్కైతే చాలా ట్రబుల్ వచ్చింది. అంటే చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఇన్నాళ్ళుగా మా ఊరికి వస్తున్నాను కదా కొండ ఎక్కి రావడం అంటే, అందుకనే చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే నెలకికోలో ఉండి అక్కడ నుంచి మా ఊరి దాకా అయితే రావాలి. వెహికల్కి కూడా రావచ్చు, బట్ వెహికల్ అయితే చూసారు కదా రోడ్ ఎలా ఉన్నది అనేది చాలా దారుణం ఉంటుంది. ఇంకా వర్షాకాలం వచ్చిందంటే చాలా ట్రబుల్ అవ్వాల్సి ఉంటుంది వెహికల్ రావడము. రోడ్డు దరిద్రంగా ఉంటుంది. రోడ్డు కోసం పోరాటాలు ఇవన్నీ చేశారు కానీ బట్ వాటికి ఇంకా ఫలితం రాలేదు. మట్టి రోడ్డు అయితే వచ్చింది కానీ మట్టి రోడ్డు ఇంకా వర్షం వస్తే చాలా దారుణంగా ఉంటుంది. అందుకే నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని నేను అక్కడ నుంచి నెలకి కొంచెం అనమాట చెప్పులు వేసుకొని వచ్చాను. చెప్పులు అండ్ ఒక గొడుగు పట్టుకొని వచ్చాను. వర్షాకాలం కాబట్టి గాయస్, వర్షాకాలం మీరు ట్రెక్కింగ్ చేస్తున్నా ఎక్కడికైనా వెళ్తున్నా కానీ లాంగ్ జర్నీ ట్రిప్ కానీ ఎక్కడికి వెళ్తున్నా కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వర్షాల కారణంగా పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయి. వర్షం పడేటట్లు చెట్ల లోపల కానీ లేకపోతే ఎక్కడో బహిరంగ ప్రదేశాల్లో బయట ప్రదేశంలో ఎక్కడ పడితే అక్కడ ఉండకండి. ఏదో వర్షం పడుతున్నా కానీ స్లోగా వెళ్ళి ఒకవేళ డ్రైవ్ చేస్తున్నట్టయితే వెహికల్ డ్రైవ్ చేసినట్టయితే స్లోగా డ్రైవ్ చేయండి. బండి స్కిడ్ పడిపోతే మళ్ళీ తిరిగి ప్రాణాలు పోయినట్టయితే మళ్ళీ తిరిగి రావు. సో గైస్, ఈ వర్షాకాలం మీరు జర్నీ చేస్తున్నట్టయితే ట్రెక్కింగ్ కానీ ట్రిప్ కానీ ఏదో ప్లాన్ చేసినట్టయితే అన్నీ సక్రమంగా అన్ని సేఫ్టీకి అన్నీ కరెక్ట్గా చూసి మీరు బయలుదేరండి. అండ్ ఎక్కడైనా ఇళ్ళల్లో కానీ ఎక్కడైనా ఆగి వెళ్ళండి. వర్షం ఆగినాక వెళ్ళండి. వర్షంలో స్పీడ్గా డ్రైవ్ చేయడంలో అతి వేగంగా డ్రైవ్ చేయడం అనేది చాలా ప్రమాదకరం. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మా ఊరు దాకా వచ్చినట్టయితే ఈ కొండ ఎక్కైతే చాలా ట్రబుల్ అయ్యాను. చెమటలు కూడా పట్టేసాయి అనుకో. ఆ రోడ్డు తిన్నగా వచ్చేవచ్చు, బట్ రోడ్డు తిన్నగా అయితే అలా తిరుగుకుంటూ రావాలని నేను షార్ట్ కట్గా వచ్చేసాను. షార్ట్ కట్గా అయితే డైరెక్ట్గా మనకు ఒక వింతగా కనబడే ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇది 24 hours ఎప్పుడు 24 hours ఉంటుంది ఈ వాటర్ ఫెసిలిటీ అనేది. మనం సిటీలో ఉన్నట్టయితే ఎక్కువగా వాటర్కి ఇబ్బంది పడుతుంటాం. పలానా టైంకి వెయిట్ చేయాలి, ఒక్కోసారి 2 days కూడా రాదు వాటర్. అలాంటి టైంలో సిటీలో ఉన్నప్పుడు అయితే అలాంటి టైంలో చాలా ఇబ్బంది అయితే పడాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు పల్లెటూరులో వచ్చినట్టయితే ఆ కొండ మీద ఏముంటాయి ఇలా వాటర్ అనుకుంటాం కానీ బట్ ఈ కొండ మీదే వాటర్ ఉంటాయి. మీరు అది మాత్రం ఒకటి గమనించండి. ఎక్కడైనా కానీ కొండ ఉన్నదంటే కొండ మీద ఒక ఊరు ఉన్నదంటే అక్కడ ఖచ్చితంగా వాటర్ ఉంటాయి. అది 24 hours వాటర్ అనేది దొరుకుతుంది. ప్యూర్ వాటర్, కెమికల్స్ ఏ మిక్సింగ్ ఉండవు. అలాంటి ప్లేస్లోనే నేను ఇప్పుడు వచ్చాను. దారి అడ్డంగా అంటే రోడ్డు తిన్నగా రాకుండా అడ్డంగా వస్తే డైరెక్ట్ ఆ ప్లేస్కే వస్తాం. అయితే ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇవంతా మొత్తం పేరుకుపోయి ఉన్నాయి. ఇదంతా
ఇలా ఈ తుప్పలు ఇసుక మట్టి అంతా మొత్తం వర్షం రావడం వల్ల మీద నుంచి ఇలా కింద నుంచి మీద నుంచి ఇలా కిందకి జారిపోవడంతో అంతగా ఈ ప్లేస్ అనేది మట్టి మొత్తం మట్టి ఇసుక మట్టితో మొత్తం రాళ్ళు రప్పలతో మొత్తం నిండిపోయి ఉన్నది. బట్ ఇక్కడ చిన్న ఒక గుమ్మిలాగా వాటర్ అనేది ఇక్కడ ఫిల్ అవుతాయి, నీట్గా ఉంటుంది అన్నమాట. ఇదే ఇక్కడ ఈ ప్లేస్లో అనమాట. మనం ఇలా వచ్చినట్టయితే అంటే మనం షార్ట్ కట్గా వచ్చినట్టయితే ఇలా వస్తాం అనమాట. ఇలా వచ్చి అయితే ఇలా డైరెక్ట్గా ఇక్కడే వాటర్ అనమాట ఫిల్ అవుతాయి. ఈ మధ్యన అయితే ఇది ఉపాధి పనులు చేయడం వలన ఉపాధి పనులు కలిసి ఇక్కడ వాటర్ కొంచెం ఎక్కువ స్టోర్ అవ్వడానికని ఇలా గట్ట అయితే అడ్డంకి పెట్టడం జరిగింది, కొంచెం ఎత్తుగా అనమాట. ఇలా ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి మనం చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఒక 5-6 ఊర్లు మొత్తం ఆత్పక్క మొత్తం ఇప్పుడు కింద మనం చూసుకుంటూ వచ్చాం కదా, అక్కడ నుంచి అలా 2-3-4 ఒక 3 విలేజ్కి అయితే చూస్తాం ఆ కింద నుంచి. బట్ ఇక్కడ నుంచి ఈ కొండ మీద నుంచి ఇక్కడ నుంచి చూసినట్టయితే ఒక 5-6 విలేజెస్ అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట. అయితే మనం ఇక్కడికి వచ్చినట్టయితే ఇదిగో వచ్చాం. ఇదే మనకి మిస్టరీ, చాలా మిస్టరీ, వింతగా అనిపిస్తాయి. ఇవి ఎండాకాలంలో కూడా నీళ్ళు అనమాట ఇంకిపోవు అనమాట. ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ ఉంటాయి ఒక పాకలాగా గుడిసెలాగా చిన్న కట్టుకుంటారు. వాళ్ళు కట్టుకున్న వాళ్ళు అనమాట. ఊరు వేరే, ఈ పాక వేరే, గుడిసెలాగా కట్టుకున్న పాక వేరే, ఈ గుడిసె వేరే. ఈ గుడిసె దగ్గరే ఊర్లో అనమాట. ఈ చుట్టుపక్కల ఉండే గుడిసెలు ఊర్లో పాకల వాళ్ళు అనమాట ఇక్కడికి వచ్చి వాటర్ అనేది తాగుతూ ఉంటారు. అలాగని ఇక్కడ కాదులేండి, అసలు తాగవలసిన చోటు అనేది అక్కడ ఉంటుంది. అక్కడ నీళ్ళు అనమాట. అక్కడ 24 hours ఎన్ని ఇయర్స్ అంటే సంవత్సరంలో అంటే ఎండాకాలం వచ్చినా కానీ నీరు అనమాట ఇంకిపోవు అనమాట ఇక్కడ ఈ చోట్లో. ఇదే మా ఊరికి పెద్ద వింత. ఇదే కాదు, ఇదైతే మనం స్టార్టింగ్ మనం సిటీకి వెళ్ళినప్పుడు వస్తున్న నెలకి ఎక్కువ ఊరు రూట్ నుండి వచ్చినప్పుడు ఇది కనిపిస్తుంది. ఒకవేళ అటు సైడు పాలెం రాయకోన అటు సైడ్ నుండి కూడా రావచ్చు. సిటీకి వెళ్ళి వస్తున్నప్పుడు అటు నుండి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో ప్లేస్ అయితే తగులుతుంది. ఇదే అనమాట వింత. 24 hours ఎండాకాలంలో కూడా నీరు అనేది బట్ ఎండాకాలంలో ఏంటంటే ఇక్కడ ఈ నీరు అనమాట ఇక్కడ స్నానం చేయడానికి బాగుంటుంది అనమాట. నీళ్ళు అనమాట ఇలా పారుతూ ఉంటాయి, ఇలా పారి అక్కడ స్టోర్ అవుతాయి. అలా స్టోర్ అయినాక ఇక్కడ వాటర్ అయితే సర్వసాధారణంగా తాగరు మ్యాక్సిమం. ఇక్కడ స్నానాలు ముఖం కడుక్కోవడాలు అంటే కింద నుండి నడుచుకుంటూ కొండ ఎక్కి అలసిపోతుంటారు కదా, అలసిపోయిన తర్వాత ఇక్కడ ముఖం కడగడం స్నానాలు చేయడం అవన్నీ చేస్తుంటారు. అక్కడ నుంచి ఇటు వచ్చినట్టయితే ఇక్కడ సల్మ ఉంటుంది. ఇదే సల్మ అవుతుంది. ఇలా 360 చతుర్భుజ ఆకారంలాగా రాళ్ళనమాట ఉంటాయి ఇక్కడ. 24 hours ఎండాకాలంలో వచ్చినా కానీ ఇక్కడ అనమాట నీళ్ళు అనేది ఎప్పుడు ఇక్కడ నీళ్ళు తాగడానికి ఏవో ఒక విధంగా ఆకులు అనమాట. లేకపోతే ఇప్పుడైతే డొక్కు పెట్టారనుకో నీళ్ళు తాగడానికి ఇక్కడ నుంచి ఆకులు లేకపోతే ఏవో సేకరించుకొని చిన్న జగ్గు రూపంలో ఇలా తయారు చేసి అనమాట వాటర్ అనమాట తాగుతారు. అండ్ దూర ప్రాంతాల వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇక్కడ అనమాట ఒకవేళ కింద నుంచి నడిచి వచ్చినట్టయితే ఇక్కడ వాటర్ అనేది తాగి అంటే పర్ సపోజ్ మా ఊర్లో ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్ అవుతున్నా కానీ ఒకవేళ నడుచుకుంటూ వచ్చినా కానీ ఒకవేళ దాహం వేసింది అనుకో నడుచుకుంటూ వచ్చినా అండ్ ఇక వెహికల్ నుంచి వచ్చినా కానీ ఇక్కడ అక్కడ రోడ్డు ఉంటుంది, అదంతా మట్టి రోడ్డు. అంటే వేసవిలో అయితే కొంచెం పర్వాలేదు వెహికల్స్ అనేది. బట్ వర్షాకాలం వచ్చినప్పుడే రోడ్డు మల్లకొల్లకు ఆగైపోతాయి, రాళ్ళు రప్పలు మొత్తం తేలి బయటకు వచ్చేస్తాయి, వెహికల్ అనేది స్కిడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకనే వర్షాకాలంలో ఎక్కువగా వెహికల్స్ బట్టి మీదకి అయితే రారు. బట్ ఇక్కడికి రావాలంటే కొంచెం ట్రెక్కింగ్ చేస్తున్నట్టే ఉంటుంది. కొంచెం మీరు ఎప్పుడైనా వచ్చినట్టయితే పర్ సపోజ్ ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూసినట్టయితే ఒకవేళ మా ఊరికి వచ్చినట్టయితే మీకు ఇవంతా మొత్తం తెలిసినట్టయితే ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేసి
చూడండి ఇక్కడ వాటర్ ఉంటాయి. మనం దారి మధ్యలో వచ్చినాక దీన్ని డొక్కిరిపాక అంటారు. ఈ డొక్కిరిపాక అని అంటే డొక్కిరిపాక అనే దగ్గర ఇక్కడ అనమాట వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి. మీరు ఏ టైం వచ్చినా కానీ వాటర్ ఉంటాయి. సో గైస్ ఇదే మాకు ఇంత ఎప్పుడు వాటర్ అనేది ఇంకో వాటర్ ప్రాబ్లం అనేది మాకు రాదు. సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఒక కామెంట్ పడేయండి. ఇప్పుడు ఊర్లోకి అయితే వెళ్ళి చూద్దాం. ఊర్లో కూడా ఉంటాయి. ఇప్పుడు సగం ఇదిగో ఈ ప్లేస్లో మనం స్టార్టింగ్ అక్కడి నుంచి వచ్చాం, తర్వాత ఇక్కడ అయ్యాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఈ వింత అయినటువంటి వాటర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నది. సో గైస్ ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్దాం, ఊర్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ దాకా అయితే వచ్చాం. ఇక్కడ దాకా వచ్చినాక ఇక్కడ నుంచి అది అబ్బాయి వస్తున్నాడు కదా, అక్కడ నుంచి అలా మీదకైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదిగో ఇక్కడ నుంచే ఒక 5-6 ఊర్లు మొత్తం కనిపిస్తాయి అన్నమాట. అటు సైడ్ మొత్తం 5-6 ఊర్లు. ఇక్కడ ఒక ఊరు, అక్కడ ఒక ఊరు, దొడ్డుకల్లు, కొత్త వలస, చింతలు, అలాగే ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లు అనమాట కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి ప్రజెంట్ ఇది మబ్బుగా ఉంది కాబట్టి, అంటే వర్షం పడ్డది కాబట్టి కొద్దిగా మబ్బు కనిపిస్తుంది. ఒకవేళ వర్షం పడలేనట్టయితే ఇవంతా మొత్తం కనిపిస్తాయి.